హాయ్ అండి. ఐయామ్ కళారామ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ వ్లాగ్ నిన్న సాయంత్రం నుంచి స్టార్ట్ చేశాను. ఈరోజు మార్నింగ్ లేవగానే చాలా వర్షం పడుతుంది. పిల్లలు స్కూల్‌కెళ్తారో మానేస్తారో మరి తెలీదు గానీ, ఇంక ఇల్లంతా చిరాకుగా ఉంది. ఇల్లంతా సర్దేసి ఇల్లు ఊడుస్తున్నాను ఇక్కడ. ఇల్లంతా ములగాకు ఎందుకంటే నిన్న ములగాకు తెప్పించాను. అదే కర్రీ చేశాను పప్పేసి. అందుకని చెప్పేసి ఇంకా కొంచెం అది బాగా చేస్తాం కదా! అందుకని చెప్పేసి ఇల్లంతా పడిపోయింది. అదే ఊడుస్తున్నాననమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ టీలు తాగారా, టిఫిన్ చేశారా? ఇక్కడేమో వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం నిన్న బజార్కి వెళ్ళి. ఆకుకూరలు, టమాటోస్, కాకరకాయలు అన్నీను. నిన్న వర్షంగానే ఉంది కానీ ఇంకా వెళ్ళక తప్పలేదు. ఆయన వచ్చారు, మా హస్బెండ్. ఇంకా ఆయన వచ్చేసరికి ఇంకా పిల్లల్ని తీసుకుని అలా బజార్కి వెళ్ళి ఇంకా అవసరమైనవి అన్నీ కొనుక్కొని వచ్చాము. వెజిటేబుల్స్ ఇంకా గ్రాసరీస్ ఏమన్నా ఉంటే అవన్నీను. ఇంకా కాకరకాయలు, ఇంకా మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడాను, ఆకుకూరలు. ఇప్పుడు వర్షాకాలం కదా, బాగానే దొరుకుతున్నాయి ఇక్కడ కూడా ఛత్తీస్గఢ్లోనే మేము ఉండే ఏరియాలో. ఇది స్వీట్ పొటాటో వీళ్ళకి బాగా ఇష్టం అన్నమాట, పిల్లలకి ఉడకబెట్టి ఇవ్వడానికి. అందుకని చెప్పేసి ఇంకా తీసుకుని వచ్చాము అన్ని రకాలు. ఇక్కడేమో నిన్న సాయంత్రం వీడియో కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అది ఇంకా బట్టలు మిషన్కి ఉంటే ఇంకా అన్నీ తిరగేసేసి నీట్గా దులిపేసి మిషన్కి వేసేస్తున్నాను. ఇంకా వర్క్ ఉంది, మళ్ళీ ఇంకా వంట చేయాలని చెప్పేసి. దాని తర్వాత ఏమో పిల్లలు హోంవర్క్లు రాసుకుంటున్నారు, పెండింగ్ వర్క్స్ అవి ఉన్నాయంట. తర్వాత ఏంటంటే మా హస్బెండ్ అక్కడ నుంచి వచ్చేటప్పుడు గోరింటాకు తీసుకురమ్మంటే, కాకపోతే ఏంటంటే ఇక్కడ వర్షాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ కాదు, ఎక్కడైనా వర్షాకాలం వర్షాలు పడుతుంటాయి కానీ ఇక్కడ మరీ ఎక్కువగా ఉన్నాయి ఈ ఏరియాలోని. ఈ వర్షాలకు వచ్చిన గోరింటాకు సరిగ్గా పండదు. ఇంకా తప్పదు, పెట్టుకోవాలి కదా అని చెప్పేసి పెట్టుకుంటున్నాం. కానీ కాకపోతే ఏమైందంటే ట్విస్ట్, ఆకు సరిగ్గా బాగాలేదు. నెక్స్ట్ ఏంటంటే మిక్స్ వేసేటప్పుడు మిక్సీ కొంచెం పాడైపోయింది, ముందు నుంచేని పాడైపోయి సరిగ్గా తిరగలేదు, సరిగ్గా నలగలేదు కూడాను. కొంచెం పలచగా వచ్చేసింది. అందుకని చెప్పేసి ఇగో టెర్రర్గా ఉంది చూడటానికి, బాగాలేదు. పిల్లలే నవ్వారు. ఇంకా సరే ఎలాగో రుబ్బాను కదా, ఇంకా ఫోన్లో పడేయడం ఎందుకులే అని ఏదో రకంగా పెట్టేశాను అంతే. ఇంకేం బాగాలేదు, అందుకని ఏమంత గొప్పగా ఏం లేదు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా గ్రాసరీస్ అవి తెచ్చుకున్నాం కదా, దాంతోపాటు ఇంకా అంతకుముందు ఈసారి టీ పొడి మార్చి తెచ్చుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఒకే ఫ్లేవర్ అయితే తాగబుద్ధి అవ్వట్లేదు. అంతకుముందు తాజ్ అని ఏదో ప్యాకెట్ తీసుకొచ్చారు కానీ అదంతా అంటే రంగు వచ్చేది కాదు. ఇప్పుడు ఇది బాగుంటుందని తీసుకున్నాను. దీనికి కప్పు ఫ్రీ ఇచ్చారు. అంతకుముందుది టేస్ట్ అంటే బాగుండేది కానీ కొంచెం అంటే రంగు బాగా వచ్చేది కాదు, కలర్గా ఉండేది కాదు. టేస్ట్ అంత బాగుండేది కానీ ఇదైతే కూడా బాగుంటుంది, ట్రై చేయి అని చెప్పేసి అన్నారు. కానీ ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో. ఆవాలు కూడా ఇంకా మిగిలినవి తెచ్చుకున్నాము. అన్ని గ్రాసరీస్ ఇంకా అవసరమైనవన్నీ తీసుకొచ్చేసాము. ఇక్కడ ఏంటంటే పాలు ఉన్నాయి, పాలు కాసిన్ని తోడు పెట్టడానికి అని తీసి మర్చిపోయాను. ఇప్పుడు వేడి చేసి కాస్త తోడు వేసేస్తే సరిపోతుంది కదా. పాలు మేము ఇక్కడ ప్యాకెట్ పాలు పిల్లలు అంతగా ఇష్టపడరు. బయట ఇంకొక ఆయన అదే గేదె పాలు అంటారు కదా, అవి తీసుకొస్తారనమాట. తీసుకొస్తే మాకు ఇంకా 2 డేస్కి ఒక 1.5 లీటరు సరిపోతాయి. కొంచెం పాలు తోడు పెడతాం. కొన్ని పాలు పిల్లలు అయితే పాలు తాగడానికి ఇష్టపడరు, ఇంకా పెరిగేసుకుంటారు ఎక్కువ. ఇంక సరే అని చెప్పేసి ఇంక ఇలా కొంచెం పెరుగు తోడు పెట్టేస్తాను అనమాట. అది కొన్ని ఎక్కువ టీలే తాగుతాను నేను, టీ పిచ్చి బాగా ఎక్కువ. ఇంకేంటంటే మార్నింగ్ ఏమో వంట చేసేసాను 2 పూటలకి. టమాటో పప్పు, ఇంకా రైసు, ఇంకొంచెం పొటాటో చిప్స్ ఉంటే ఇంకా నంజుకున్నారనమాట టమాటో పప్పులోకి. ఇంకా ఒట్టిగా తింటాం ఇష్టం లేక. నెక్స్ట్ ఏంటంటే పిల్లలేమో ఇంకా స్కూల్ నుంచి రాలేదు, స్కూల్కి వెళ్ళారు. మార్నింగ్ వర్షం ఎక్కువగా ఉన్నా కూడా స్కూల్కి మానేస్తారేమో అనుకున్నాను, కానీ నేను మానేయమంటాను. ఇక్కడ వెరైటీ ఏంటంటే నేనేమో మానేయమంటాను, వాళ్ళేమో వెళ్ళిపోతానంటారు. అందుకని చెప్పేసి ఇక్కడేమో మార్నింగ్ చెప్పడం మర్చిపోయాను, పెసరట్లు చేశాను అనమాట, అవి చూపిస్తున్నాను. ఇంకొంచెం ఏంటంటే బాక్స్లోకి బీరకాయ కర్రీ చేశాను. బాక్స్లో బీరకాయ కర్రీ తినేసి ఇంకా కొంచెం టమాటో పప్పు కూడా ఇంకా మధ్యాహ్నం వచ్చి తింటారు కదా అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇంకేంటంటే బాక్సులు నేను బెడ్రూమ్లో బాక్సులు అవిను అదే బ్యాంగిల్స్ అవి వేసుకుంటాం కదా, అలాంటి బాక్సులు అవి సర్దుతుంటే ఇక్కడ ఇవి రోల్డ్ గోల్డ్ లాస్ట్ ఇయర్ కొనుక్కున్నవి ఏవో కనపడ్డాయి పిచ్చివి.
ఇయర్ రింగ్స్ అవిను, మెడలో నెక్లెస్ ఇవన్నీ కూడాను. అప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుండిందనమాట. అసలు గోల్డ్ గోల్డ్ లాగే అనిపించేది పెట్టుకుంటే. లాస్ట్ ఇయర్ దివాళీకి పెట్టుకున్నాను అనుకుంటా. మళ్ళీ ఇంకా దాన్ని ప్యాక్ చేసి లోపల పెట్టేసాను. మళ్ళీ పెట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ దివాళీ వస్తుంది కానీ ఇవేం పెట్టుకోను కానీ జస్ట్ అలా అప్పుడు గుర్తొచ్చిందనమాట. అప్పుడు వేరే ఊర్లో ఉన్నాము. ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి నాకు. సరదాగా ఏదో నవ్వొచ్చింది. అలాగే మీలో ఎంతమందికి ఇలాంటి గోల్డ్‌వి నచ్చుతాయి? గోల్డ్ అంటే ఎవరికైనా నచ్చుతాయి. అలాగే 1 గ్రామ్ గోల్డ్ కానివ్వండి, లేదంటే మామూలుగా ఇలాంటి గోల్డ్ కూడా చాలామంది ఇష్టపడి యేసుకుంటారు కదా! అందుకని అడుగుతున్నాను. ఇక్కడ చూస్తే నాకు ఈ మధ్యన స్పెడ్స్ పడ్డాయన్నమాట. స్పెడ్స్ అదే కళ్ళు దగ్గరవి బ్లర్‌గా కనపడుతున్నాయని స్పెడ్స్ అది ఇంటికెళ్ళినప్పుడు, ఆంధ్రాకెళ్ళినప్పుడు స్పెడ్స్ ఐ డాక్టర్‌కి చూపించి స్పెడ్స్ వేయించుకున్నాను. అదే చూపిస్తున్నాను మీకు. ఇంకేంటంటే నిన్న బజార్‌కి వెళ్ళానని చెప్పాను కదా! అక్కడికి గ్రోసరీస్‌తో పాటు ఇంకా ఇవే కావాల్సినవి ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకొచ్చాం. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఆయన 10, 15 డేస్‌కే కదా వచ్చేది. మళ్ళీ ఆయన వచ్చినప్పుడు వదులుకుంటే ఇంకా మళ్ళీ మనం బయటికెళ్ళడానికి ఇబ్బంది పడాలి. ఆయన ఉంటే బైక్‌లోనో తీసుకెళ్తారు. లేదంటే ఆయన ఉంటే ఈజీ కదా! బయటే షాపింగ్ చేసుకోవడానికి. మనం ఒక్కరం వెళ్ళి ఎలా చేసుకుంటాం? అదనమాట. ఇక్కడ చాక్ పీస్‌లు అవి ఎందుకంటే బయట ముగ్గు పెట్టుకోవడానికి అది తీసుకున్నాను. ఇక్కడ ముగ్గు పిండి మన ఇంటి దగ్గర దొరికే ముగ్గు పిండిలా ఏం దొరకదు కానీ ఒక అంటే రంగోలీస్ కలర్స్ మనం కలర్స్ వేస్తాం కదా! రంగోలీలోని ముగ్గులో కలర్స్ వేస్తాం కదా! అలాగే వైట్ పిండి దొరుకుద్దనమాట. దాన్ని అంటే మనం ఇంటి దగ్గర వాడే ముగ్గు కాదు కానీ అలాగే కలర్స్ ఎలా రెడ్, గ్రీన్, యెల్లో ఎలా ఉంటాయో అలాగే వైట్ కలర్ కూడా ఉంటది. అది ముగ్గులా పోత పడుద్ది. అది కూడా తీసుకొచ్చాను కొంచెం. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ దోమలు ఎక్కువ. చాలా ఎక్కువనమాట. అందుకని ఇంక డెఫినెట్‌గా ఇయి ఉండాలన్నమాట. లిక్విడ్ బాటిల్స్ మస్కిటోవి. ఇంకా అవసరమైనయన్ని పేస్టు, సబ్బులు అందరూ కొనుక్కునేవే కదా! డెటాల్ బాటిల్స్ ఇవన్నీ గూడాను. అన్నీ తెచ్చుకున్నామన్నమాట. 1 మంత్‌కి సరిపోతాయన్నీ. నెక్స్ట్ ఏంటంటే మా పిల్లలు మాత్రం స్కూల్‌కి మానకుండా వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు క్లాస్ టెస్ట్‌లు, యూనిట్ టెస్ట్‌లు జరుగుతున్నాయంట. నేను మానమంటాను, వాళ్ళు మానరు. ఇందాక ఒకసారి చెప్పాను కదా మీకు. అదనమాట. నాకు వాళ్ళకి మా ఇంట్లో రివర్సు. ఆయన 9th స్టాండర్డ్‌కి వచ్చారు కదా! వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా! అదనమాట. ఇక్కడ నైట్ అయిపోయింది చూడండి. బయట ఎలా ఉందో. పగలెలా ఉంటదో అడవిలో నైటు అంతే మాకు. కామెడీ చేస్తున్నాను, ఏం కాదు. ఇక్కడ పొల్యూషన్ ఉండదు. బావుంటుంది గ్రీన్‌గా. అలా ఏం కాదులెండి. కాకపోతే ఏంటంటే ఆయన మా దగ్గర ఉండరు. వేరే చోట డ్యూటీ అని కొంచెం ఏదో సాడ్‌గా ఉంటాం కానీ ముగ్గురుని. బానే ఉంటది ఏరియా మాత్రం. అంత ఏమీ కాదు. ఇంకోటేంటంటే నాకు ఫస్ట్ ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎడిటింగ్ అవి తెలీదు. ఎక్కడెక్కడైనా పొరపాట్లుంటే క్షమించండి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టుకోండి.